ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. ముందుగా ఆసుపత్రిలో ఉన్న చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించిన ఆమె అనంతరం చంద్రమౌళి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాల్పుల సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిందన్నారు. నిరాయుధులైన అమాయక టూరిస్టులపై దాడి చేసి చంపడం చాలా దారుణమన్నారు. లక్షల్లో టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో ముష్కరులు పథకం ప్రకారం కాల్పులు జరపడాన్ని ఖండించారు. అందరికీ నమస్కారం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అనడం కంటే కూడా చంపేశారు అనడమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వైలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ముఖం మీద కాల్చారు. ముఖం ఏం మిగలలేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యని కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పహల్గాంను చూడడానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మందేమో టూరిస్టులు వెళ్ళే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో, మన బార్డర్లో ఉన్న ప్రాంతం, ఎంతోమంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి?